హాయ్ అండి. వెల్కమ్ టు హారిక క్రేజీ కుకింగ్ ఛానల్. ఈరోజు మనం దొండకాయతోటి మంచి కర్రీ వండుకుందామండి. ఇది చాలా సింపుల్గానే అయిపోతుంది. అలాగే చపాతీలోకి రైస్లోకి కూడా చాలా రుచిగా ఉంటుంది. ముందుగా ఒక 2 స్పూన్ల జీడిపప్పును తీసుకుని ఈ విధంగా కొంచెం గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 టమాటాలను తీసుకుని రెండింటిని కలిపి మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు దొండకాయలను శుభ్రంగా కడిగి ఈ విధంగా మధ్యలోకి కట్ చేసుకోవాలండి. మనం వంకాయకి ఏ విధంగా అయితే కట్ చేసుకుంటామో అదే విధంగా దొండకాయల్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక బాండి పెట్టుకుని ఇందులో ఒక 3 గిన్నెల నూనెను వేసుకోవాలి. నూనె కొద్దిగా వేడైన తర్వాత ఇందులోకి మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న దొండకాయలను ఈ విధంగా వేసి వీటిని దోరగా వేయించుకోవాలి. ఇలా వేయించుకోవడం వల్ల తినేటప్పుడు గట్టిగా లేకుండా మనకి రుచిగా ఉంటాయండి. ఈ విధంగా తిప్పుతూ వీటిని వేయించుకోవాలి. మీకు కనుక ఈ దొండకాయ కర్రీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు కొద్దిసేపు దీన్ని మూత పెట్టి మగ్గించుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు వీటిని ఈ విధంగా కలుపుతూ వేయించుకోవాలి. చూసారు కదా, ఇది పైన కొంచెం వేగాయి. ఈ విధంగా వేగితే సరిపోతుందండి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు ఇదే నూనెలో కొద్దిగా జీలకర్ర, అలాగే సన్నగా తరిగిన ఒక 2 ఉల్లిపాయలను ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలండి. వీటిని బాగా సన్నగా తరుక్కోవాలి. ఇవి బాగా వేగేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకును కూడా వేసి బాగా వేయించుకోవాలి. ఈ కర్రీ చపాతీలో కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. చూసారు కదా, ఈ విధంగా ఉల్లిపాయ ముక్కలను బాగా వేయించుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న టమాటో జీడిపప్పు పేస్ట్ని ఇందులో వేసుకొని దీన్ని బాగా వేయించుకోవాలి. ఇది మాడిపోకుండా ఇలా కలుపుతూ వేయించుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అలాగే ఇందులోకి 1 స్పూను జీలకర్ర పొడి, ఒక 1/2 స్పూను గరం మసాలా పొడి వేసి ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇందులోకి కొద్దిగా పసుపు, సరిపడా కారం, అలాగే మీ రుచికి సరిపడా సాల్ట్ను కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇది కొద్దిగా వేగిన తర్వాత ఇందులో
కొబ్బరి తురుము వేసుకోవాలండి. ఇది పచ్చి కొబ్బరి తురుమేనండి. ఒక 4 స్పూన్లు పచ్చి కొబ్బరి తురుము వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ముందుగా వేయించుకున్న దొండకాయలను వేసుకొని ఒకసారి కలిపి ఇందులో కొద్దిగా నీళ్లు పోసి మూత పెట్టి ఉడికించుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా కొద్దిగా నీళ్ళు వేసుకుని దీన్ని ఉడికించుకోవాలండి. మనం దొండకాయల్ని వేయించుకున్నాం కదా, ఇవి ఉడకడానికి ఎక్కువ టైం పట్టదండి. మధ్య మధ్యలో చూసుకుంటూ దీన్ని దగ్గరగా ఉడికించుకోవాలి. ఈ విధంగా కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. చూసారు కదా, ఇది మంచి గ్రేవీ తోటి ఈ విధంగా అయితే చపాతీలోకి చాలా బాగుంటుందండి. రైస్లో వేసుకునేలా ఉంటే మరి కొంచెం దగ్గరగా ఉడికించుకోవాలి. ఇంతేనండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా బాగా దగ్గరగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూసారు కదా, మంచి గ్రేవీ తోటి అలాగే దొండకాయలు కూడా చాలా బాగా ఉడికిపోయాయి. ఈ కర్రీ చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. మనం కొబ్బరి వేసుకోవడం వల్ల మరింత రుచి పెరుగుతుందండి. ఇంతేనండి, ఎంతో రుచిగా ఉండే దొండకాయ కర్రీ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.